శ్రీకాకుళం జిల్లాకి అధ్యక్షులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు శంకర్ గారికి, అదేవిధంగా మిత్రులు చిన్న వయసులోనే ఎంతో బాధ్యతాయుతమైనటువంటి స్థానాన్ని అన్ని రకాలుగా కూడా ఇచ్చినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారనేటువంటి గుర్తింపు ఉన్నటువంటి సోదరులు ఈ శాప్ చైర్మన్, ఏదైతే స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి చైర్మన్గా ఉన్నారు, వారి యొక్క ప్రోత్సాహం వారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు రాధిక గారికి, అధ్యక్షులు కార్యదర్శి మిత్రులు కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ట్రెజరర్ గారు, యోగాసన భారత్ ట్రెజరర్ గారికి, అదేవిధంగా ఆర్గనైజింగ్ కమిటీ వారికి, ఇతర పెద్దలకి, రమణ గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి గారు spoken in English. He explained about the Yogasana Bharat. Now I want to tell something in the Telugu, because what was going to understand by the honorable guests here. Sir, ఇది చూస్తే 6 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి అసోసియేషన్, ఒక మహిళ వారు నడిపించేటువంటి విధానం, ఒక అధ్యక్షురాలుగా ఉంటా అద్భుతంగా నడిపిస్తా, వనరులు తక్కువైనప్పటికీ కూడా వసతులు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా వారు, అలాగే దుర్గారావు గారు, ది బోత్ ఆర్ ద వైఫ్ అండ్ హస్బెండ్, దే డెడికేటెడ్ దైర్ లైఫ్ ఫర్ ద యోగా సిన్స్ 30 years. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఇక్కడ మరి యోగాకి అంకితం చేసి వాళ్ళు ది గివెన్ ద కోచింగ్ మోర్ దాన్ ద 2 lakhs to 3 lakhs, between the 3 lakhs they given the coaching in the combined AP state since 30 years. 30 సంవత్సరాల నుంచి వాళ్ళు లక్షలాది మందికి, 2-3 లక్షల మందికి కోచింగ్ ఇచ్చి ఈరోజు యోగాంధ్ర వాజ్ కండక్టెడ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ హియర్ 30 days. In that program our association members were directly or indirectly participated. More than 85% are organized by our organization only. This is very proudly I am saying that Yogaandhra was doing that. This was success was with our in our leadership, and also the state and the Jilla committees also participated very well. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ విధంగా చేసినటువంటి ఆర్గనైజేషన్ ఈ రోజు మరి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డివైడెడ్ ఐపీలో ఈరోజు ది ఆపర్చునిటీ వి గాట్ టు కండక్ట్ ద నేషనల్ స్పోర్ట్స్ హియర్ ఛాంపియన్షిప్. దానికి ఇంత అద్భుతంగా ఏర్పాట్లు చేసి మరి పొద్దున్న నుంచి టుడే మార్నింగ్ అన్వర్డ్స్ అసెంబ్లీ వాజ్ గోయింగ్. సో బికాస్ ఆఫ్ దట్ honorable deputy speaker and members also coming directly from there. So because their time also very precious. Because of that ఎందుకంటే చాలా ఎక్కువ సమయం మనం తీసుకోవడం కంటే వాళ్ళు ఇచ్చేటువంటి అమూల్యమైన సందేశం, ఇక్కడ సుమారు 30 రాష్ట్రాల నుంచి 30 స్టేట్స్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఉన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చారు. ఇది ఒక సామాన్యులు చేసేటువంటి అసామాన్య కార్యక్రమం. ఒక ఆర్గనైజేషన్ నడవాలంటే, ఒక కార్యక్రమం నడవాలంటే ఎంతో పబ్లిసిటీ ఉండాలి, ఎంతో డబ్బులు ఉండాలి, ఎంతో ఆర్గనైజేషన్ బాగుండాలి. అన్నీ కూడా సమకూర్చుకుని అద్భుతమైనటువంటి ఒక నేషనల్ యోగాసన నేషనల్ గేమ్స్ ని ఇక్కడ కండక్ట్ చేయడానికి